హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అగ్రి లైఫ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్. ఈ నెక్స్ట్ వీడియో అనేటువంటిది మనం దేని గురించి అయితే ఈ ప్రైమరీ టిలేజ్ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలనుకున్న దానిలో ఈ భాగంగా ఈ వీడియో మన వెనకమాల జరుగుతున్న యాక్టివిటీయే ఈ ప్రైమరీ టిలేజ్ యాక్టివిటీస్లో భాగంగా యారోవింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఈ యారోవింగ్ అంటే మనం తెలుగులో చెప్పాలనుకుంటే గొర్రు అనేది మనం చెప్పుకోవచ్చు. గొర్రు అనే యాక్టివిటీ చేస్తున్నారు. ఈ పొలాన్ని గొర్రు కన్నా ముందు మనం ఫీల్డ్ అనేటువంటి మొత్తాన్ని ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఎక్కడన్నా గుంతలు కానీ మెరకలు కానీ నీటి పారుదల సౌకర్యం బాగా ఉండే విధంగా ఈ గుంతల్లోకి మెరకల మీద ఉన్న మట్టి మొత్తాన్ని లెవెల్ చేసుకొని ట్రాక్టర్తో ఈ విధంగా గొర్రు అనేటువంటిది వేసుకోవడం వల్ల భూమి మొత్తం కూడా గుల్లబారుతుంది. ఈ విధంగా గుల్లబారిన నేలలో మనం విత్తనాలు విత్తుకోవడానికి ఈ సాళ్ళ అడ్డ అనేటువంటిది తెగుబాటుకి అండ్ అదేవిధంగా ఇన్కేస్ మిరప మొక్కలు ఏమన్నా మనం వేసుకోవాలనుకున్నా కూడా ఈ నేల దానికి అనువుగా ఉంటుంది. కనుక ఈ ప్రైమరీ టిలేజ్ యాక్టివిటీస్లో గొర్రు అనేటువంటి ఈ పరికరాన్ని ట్రాక్టర్ యొక్క పవర్తో ఈ నేల మీద లాగడం అనేటువంటిది జరుగుతుంది. మన ఏరియా అనే కాదు, ఈ భారతదేశం అనే కాదు, ఈ మెయిన్ ఈ ఫామ్ ల్యాండ్లో దగ్గర 70% ఆఫ్ ది ఫార్మర్స్ కూడా ఈ గొర్రు అనే యంత్రాన్ని, ఈ గొర్రు అనే ఎక్విప్మెంట్ని అధికంగా వాడతారు. ఇదే ప్రైమరీ టిలేజ్ ఎక్విప్మెంట్స్లో భాగంగా ఈ గొర్రు అనేటువంటి వీడియోని ఇప్పుడు మనం చూసాము. అదేవిధంగా ఇంకో 2 ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మౌల్డ్ బోర్డు ప్లవర్, డిస్క్ ప్లవర్, తెలుగులో వచ్చేసరికి నాగళ్ళు అండ్ అలానే ఈ బొచ్చలు అనేటువంటి ఈ 2 ఎక్విప్మెంట్స్ ద్వారా కూడా ఈ ప్రైమరీ టిలేజ్ యాక్టివిటీస్ అనేటువంటివి జరుగుతాయి. ఈ మౌల్డ్ బోర్డు ప్లవరు, డిస్క్ ప్లవరు యొక్క వీడియోస్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనకి ఈ యారోవర్ అనే ఎక్విప్మెంట్, దీని యొక్క యాక్టివిటీ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు క్లియర్గా చూడవచ్చు. మనం ఈ యారోవర్ వేయకముందు ఈ విధంగా గట్టిగా ఉన్న నేల అది వేసిన తర్వాత ఈ విధంగా లూజుగా ఈ పెద్దలుగా మారి ఇదంతా బాగా ఈ ఎండకి గాలికి డ్రై అయ్యి వర్షం పడ్డప్పుడు ఇదంతా కూడా బాగా మెత్తగా మారి ఉంటుంది. దీన్ని 2 సార్లు వేయాల్సి ఉంటుంది. పంట భూమిలో మనం ఒకసారి అడ్డంగా వేసినప్పుడు మన యొక్క నీటి పారుదలకి పొలంలో అడ్డంగా వేసినప్పుడు మరొకసారి కూడా గొర్రు అనేటువంటిది వేసినప్పుడు భూమి ఇంకా బాగా రెడీ అయ్యి పంట వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవ్వడానికి, వాటర్ లాగింగ్కి, వాటర్ అనేటువంటివి ఇన్ కేసు హెవీగా పడ్డప్పుడు వాటర్ మొత్తం భూమిలోకి షింక్ అవ్వడానికి